హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఐప్యాడ్ 10.2 ఇంచ్ 2019 మోడల్ అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది ఐఫోన్ 11తో పాటు రిలీజ్ చేసిన మోడల్. ఇది చూసారంటే స్పేస్ గ్రే వర్షన్ అండ్ ఇందులో ఇంకా సిల్వర్ గోల్డ్ ఉన్నాయి. ఇది 7th జనరేషన్ 32GB వైఫై మోడల్. ఇంకా సెల్యులర్ వర్షన్ అంతా ఉంది. అండ్ ప్రైజెస్ ఇండియాలో 29,900 అంటే 30,000 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 49,000 వరకు ఉన్నాయి. సెల్యులర్ వర్షన్ 128 32GB అనే దాన్ని బట్టి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేద్దాం. బాక్స్ చూసినట్లయితే ఇక్కడ ఐప్యాడ్ సైడ్ వ్యూ ఉంది, వాల్యూమ్ బటన్ కనిపించేలాగా గ్రే. అండ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఐప్యాడే ఉంది. ఐప్యాడ్ని తీసి పక్కన పెడదాం, ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇంకా చూసినట్లయితే యాపిల్ పేపర్ వర్క్ ఉంది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే యాపిల్ స్టిక్కర్స్ ఇవి చిన్నవిగా ఉన్నాయి. అండ్ ఐప్యాడ్ ఎలా యూజ్ చేయాలి, టచ్ ఐడి, ఇది అంతా. అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్. దీన్ని పక్కన తీస్తే ఇంకా నార్మల్ అడాప్టర్ ఉంది, పవర్ ఇది ఆస్ట్రేలియన్ పిన్స్, ఎందుకంటే ఇది నేను ఆస్ట్రేలియాలో అన్బాక్స్ చేస్తున్నాను కనుక. ఇండియాలో సేమ్ ఇదే అడాప్టర్ వస్తుంది. అండ్ ఇది 10 watts, ఫాస్ట్ ఛార్జర్ది 18 watts ఉంటుంది. అండ్ బాక్స్లో ఇవ్వడం ఐప్యాడ్కి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వడం లేదు. అండ్ కేబుల్ చూసినట్లయితే నార్మల్ లైట్నింగ్ టు USB-A కేబుల్. ఈ లైట్నింగ్ పోర్ట్ ఐప్యాడ్లో పెట్టేది, ఇటు పక్క USB దీనికి పెట్టడం. అండ్ బాక్స్లో ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే అంతే. సో ఇప్పుడు ఐప్యాడ్ని చూద్దాం. ఇప్పుడు ఐప్యాడ్ చూసినట్లయితే దీన్ని ర్యాప్ తీద్దాం. ఇది ఇలా బ్యాక్ నుండి తీయాలి. ఓకే, నేను తప్పు చేశాను. అండ్ ఇది చూసినట్టయితే 10.2 ఇంచ్ స్క్రీన్ అండ్ ఇది 1.2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఫేస్ టైం తప్పితే ఇంకా దేనికి పనికిరాదు, బికాస్ 1.2 మెగాపిక్సెల్ అనేది చాలా తక్కువ. అండ్ ఇది చూసినట్లయితే టచ్ ఐడి ఉంది దీనికి, టచ్ ఐడి. అండ్ ఇప్పుడు ఫేస్ ఐడి వస్తున్న కాలంలో టచ్ ఐడి చూడడం చాలా అరుదు. అండ్ సైడ్లో చూసారంటే వాల్యూమ్ బటన్. అండ్ బ్యాక్ సైడ్ చూసారంటే ఇది 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇక్కడ. ఇది యావరేజ్గా ఉంటుంది అంతే. అండ్ హెచ్డి సూపర్ క్లారిటీతో ఐఫోన్ 11 లాగా రాదు. అండ్ ఇక్కడ ఒక మైక్రోఫోన్ అండ్ లోగో బాగా బ్రైట్గా ఉంది. ఇది స్పేస్ గ్రే వర్షన్, ఇక్కడ ఐప్యాడ్ అని రాశారు అంతే. అండ్ పైన చూసారంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఇక్కడ ఇంకొక మైక్రోఫోన్. అండ్ ఇది 3.5mm జాక్. దీన్ని చూడడం కూడా చాలా అరుదు. సో అరుదైనవన్నీ చాలా ఉన్నాయి ఇందులో. అండ్ ఈ సైడ్ చూసారంటే ఇది స్మార్ట్ కనెక్టర్ పిన్. ఇది లాస్ట్ ఇయర్ ఐప్యాడ్ ఎయిర్తో పాటు రిలీజ్ చేసిన స్మార్ట్ కీబోర్డ్ని దీనికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది చీపర్ వర్షన్ అయినా దీనికి సేమ్ కీబోర్డే పనిచేస్తుంది. అండ్ కింద సైడ్ చూసారంటే స్పీకర్స్ అండ్ లైట్నింగ్ పోర్ట్. USB Type-C ఐప్యాడ్ ప్రో మాత్రమే ఉంది, ఐప్యాడ్ 10.2 ఇంచ్కి లేదు. అండ్ అలానే చూసారంటే యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ మీరు ఎవరైనా కొనేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్ని సపోర్ట్ చేస్తుంది, సెకండ్ జనరేషన్ కాదు. సెకండ్ జనరేషన్ ఓన్లీ ఫర్ ఐప్యాడ్ ప్రో. ఇది చూసారంటే దీనికి ఇంకా బ్లూటూత్ కీబోర్డ్స్ అలాంటివి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాపిల్ స్మార్ట్ కీబోర్డ్ ఐప్యాడ్ ఎయిర్దే దీనికి సరిపోతుంది. ఎందుకంటే ఐప్యాడ్ ఎయిర్ అండ్ ఐప్యాడ్ 10.2 సేమ్ ఫిజికల్ డైమెన్షన్లో ఉంటాయి, స్క్రీన్ సైజ్ మాత్రం మారుతుంది. అండ్ ఐప్యాడ్ ఎయిర్ స్లిమ్గా ఉంటుంది. అండ్ ఇందులో చూసినట్లయితే మీకు వైఫై మోడల్, ఇది వైఫై 802.11ని సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 4.2, ఇది బ్లూటూత్ 5 కాదు, బ్లూటూత్ 4.2. అండ్ ఇందులో ఉన్నది బ్యాటరీ 32.4 watt బ్యాటరీ, 10 hours వస్తుందని యాపిల్ చెప్తోంది. చూడాలి అది యూసేజ్ని బట్టి. నేను మీకు కంప్లీట్ యూసేజ్ చేసి నేను మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను. అండ్ ఛానల్లో ఇంకా దీంతో పాటు ఐఫోన్ 11 Pro Max రివ్యూస్ అంతా ఉన్నాయి. అండ్ ఇంకా Pixel 4 రివ్యూ రాబోతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. అండ్ నేను దీన్ని మీకు సెటప్ చేసి చూపిస్తాను. లోపల ఐప్యాడ్ OS కొత్తది చాలా అప్డేట్ చేశారు, చాలా బాగుంది, దాన్ని చూపిస్తాను. ఇది లైట్ థీమ్, ఇది డార్క్ థీమ్. చూసారంటే ఇది iOS 13లో వచ్చింది డార్క్ థీమ్. మనం డార్క్ థీమ్ యూజ్ చేద్దాం ఇప్పుడు.
క్విక్ యాక్సెస్ టు ద డాక్ ఇలా. ఓకే, స్విచ్ బిట్వీన్ రీసెంట్ యాప్స్ ఇలా తీసి సేమ్ ఐఫోన్ లాగే సేమ్ క్విక్ యాక్సెస్ కంట్రోల్స్ ఇక్కడ నుండి. ఓకే, అండ్ సెట్టింగ్స్లో వెళ్ళి చూసామంటే జనరల్ అబౌట్ iOS 13.1 ఉంది, ద లేటెస్ట్ సాఫ్ట్వేర్, iPad 7th జనరేషన్. అండ్ కెపాసిటీ చూసినట్లయితే 32 GB ఉంది, అవైలబుల్ 21.7 GB ఉంది. యాజ్ యూజువల్ ఇక్కడ కింద నుండి తీసారంటే డాక్ వస్తుంది, లేదా ఫుల్ స్వైప్ చేశారంటే మినిమైజ్ చేసేయచ్చు. ఇది చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా విడ్జెట్స్ ఇక్కడే ఇచ్చారు స్క్రీన్ మీదే. జస్ట్ ఇలా సైడ్కి స్వైప్ చేస్తే విడ్జెట్స్ వస్తాయి. అండ్ జస్ట్ వన్ టచ్తో ఇక్కడ ఏ యాప్ అది ఓపెన్ చేసుకోవచ్చు. సపోజ్ యూట్యూబ్ అనుకోండి, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా సెట్టింగ్స్ యాప్ కావాలి, సెట్టింగ్స్ జస్ట్ వన్ టచ్తో యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు విడ్జెట్స్ నుండి. ఇంకా ఇక్కడ న్యూస్, ఇది మీకు కావాల్సిన విడ్జెట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, స్టాక్స్, వెదర్ అంతా. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సఫారీ ఓపెన్ చేస్తాం అండ్ కింద నుండి ఇలా అంటే మళ్ళీ డాక్ వస్తుంది. ఫైల్స్ కావాలనుకో ఫైల్స్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ తీసుకొస్తే ఇలా ఇక్కడ నుండి యూస్ చేసుకోవచ్చు. ఆర్ జస్ట్ దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకా ఇక్కడ నుండి స్వైప్ చేశారనుకోండి, లాస్ట్ ఓపెన్ యాప్ ఏది అది వస్తుంది, ఇలా చేసుకోవచ్చు. ఆర్ దీన్నే షార్ట్గా ఇలా అని ఇలా ఏమేమి యాప్స్ ఓపెన్లో ఉన్నాయి ఐఫోన్ లాగా ఐఫోన్ వ్యూలో చూడొచ్చు. ఇలా వద్దు, ఆర్ మీకు ఇది హాఫ్ స్క్రీన్ కావాలి అంటే ఇలా పక్కకు పుష్ చేశారంటే ఇలా వస్తుంది. ఇక్కడ నుండి ఇది చేసుకోవచ్చు, ఇక్కడ నుండి ఇది సెర్చ్ చేసుకోవచ్చు. అలా దీన్ని ఎంత ఏ సైజ్ కావాలో ఆ సైజ్ రీసైజ్ చేసుకోవచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇక్కడ ఇది కావాలి, నోట్స్ యాప్ కావాలి అనుకోండి, ఇది ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి స్క్రీన్ షాట్స్ కావాలి అంటే న్యూ ఇది తీసుకున్నారంటే ఇలా టైప్ చేసుకోవచ్చు. ఆర్ మీ ఓన్ రాసుకోవచ్చు. ఇలా బ్యాక్ వచ్చేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేమ్ యాప్ 2 సైడ్స్ ఓపెన్ చేసుకోవాలండి. ఇలా నోట్స్ ఓపెన్ చేసుకున్నారు, ఇక్కడ నోట్సే కావాలి, ఇలా నోట్స్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నోట్సే ఉంది, ఇక్కడ నోట్సే ఉంది, సేమ్ యాప్స్ 2 టైమ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీకు వద్దు అనుకో, ఇలా దీనికి స్వైప్, జస్ట్ నార్మల్లీ స్వైప్ బ్యాక్ ఫీచర్ ఇలా ఓపెన్ చేసుకున్నారంటే, ఇలా మినిమైజ్ చేశారంటే ఏమేమి యాప్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసారంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు మీకు, బట్ వన్స్ యూస్ చేస్తారంటే ఆ ఫీచర్స్ మీరే లైక్ చేస్తారు, దాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు సెట్టింగ్స్ చూసామంటే లైట్ మోడ్ ఉంది, డార్క్ మోడ్ ఉంది. లైట్ మోడ్లో అన్నీ వైట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసామంటే అంత వైట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్స్ ఓపెన్ చేసామని ఇందాక చూసాం బ్లాక్గా ఉంది, ఇప్పుడు వైట్గా ఉంది. ఇప్పుడు ఏదైనా రాయడానికి ట్రై చేయాలి, ఇప్పుడు ఇలానే ఉంటుంది. ప్రీవియస్గా ఎలా ఓపెన్ చేశారో అలానే చూపిస్తుంది. మీకు అలా వద్దు అంటే జస్ట్ ఇలా క్లోజ్ చేసుకునేయచ్చు ఆ ఇన్స్టెన్స్ని. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఏదైనా స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు అంతా వైట్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి చూపించాల్సిందంటే కీబోర్డ్ని అద్భుతంగా ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇంత పెద్దది కష్టంగా ఉంది టైప్ కానివ్వండి, జస్ట్ ఇలా 2 ఫింగర్తో చేశారంటే చిన్న ఐఫోన్ కీబోర్డ్ అయిపోతుంది. అప్పుడు మీకు నచ్చింది మీరు టైప్ చేసుకోవచ్చు, స్వైప్ చేసుకోవచ్చు. స్వైప్ జెస్చర్స్ వచ్చాయి, జస్ట్ స్వైప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడు వద్దు ఈ పార్ట్కి వెళ్ళి ఇక్కడ ఏదో మిస్టేక్ చేస్తారు, దాన్ని ఎడిట్ చేసుకోండి, స్పేస్ లాంగ్ ప్రెస్ చేసుకోవాలనుకోండి, ఎక్కడ కావాలో అక్కడికి మూవ్ చేసుకోవచ్చు వీడియోలో దీన్ని. అండ్ ఇప్పుడు మళ్ళీ వద్దు అన్నప్పుడు దీన్ని ఇలా పెద్ద చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఏదైనా పెట్టాలి, జస్ట్ ఈ 7 నెంబర్ రాయాలి, 7, 8, 9 అని రాయాలి. జస్ట్ ఈ యూ మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి ఇది వస్తాయి. సో మీరు జస్ట్ ఈ 7 ఇలా స్వైప్ చేశారంటే 7 వస్తుంది. ఇలా కిందకి స్వైప్ చేశారంటే ఆ కరస్పాండింగ్ థింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు కావాలి, ఇలా కిందకి స్వైప్ చేశారంటే అది వస్తుంది. క్లారిటీ, సౌండ్, అండ్ సౌండ్ అప్పటికి చాలా తక్కువ పెట్టా. సౌండ్ సో అద్భుతంగా ఉంది, స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది.
అలానే కెమెరా విషయానికొస్తే నేను తీసిన ఫోటోస్, వీడియోస్ శాంపిల్స్ చూపిస్తాను. చూడండి మీకే ఐడియా వస్తుంది. ఫోటోస్ విషయానికి వచ్చినట్లయితే మీరే చూడొచ్చు. లైటింగ్ బాగుంది అంటే బాగొస్తుంది. అది జస్ట్ 8 మెగా పిక్సెల్ కెమెరా అంతే. ఇక్కడ చూడొచ్చు సన్‌లైట్‌లో బాగా కనిపిస్తోంది ఫోటో. అండ్ ఇక్కడ కొంచెం లైటింగ్ తగ్గే కొద్దీ కింద చెట్లు అది సరిగ్గా కనిపియడం లేదు. సో, యావరేజ్ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూసారంటే అది కూడా యావరేజ్. జస్ట్ 720p కెమెరా అది. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. అండ్ నేను ఇంకా ఏం బెటర్ చేసుకోవచ్చో కమెంట్స్‌లో పెట్టండి. అండ్ దీంతో పాటు ఇంకా ఐఫోన్ 11, 11 ప్రో, ప్రో మ్యాక్స్ వీడియోస్, ఇంకా పిక్సెల్ 4 వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.